అందరికీ విస్తొచ్చేసింది కాస్కతో నాకు వార్తలు పట్టుకొచ్చేసింది. మొన్నట్లా ఓట్ల కోసం చేసిన ఎస్ఐఆర్ ప్రక్రియల 93 లక్షల ఓట్లు కొట్టకపోయినాయట. ఓట్లు పోయినోళ్ళు మళ్ళీ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుందట. మరి ఆలస్యం చేయకుండా ఆ పని చేసుకోర్రి. ఇసొంటి ముచ్చట్లు ఇంకా మస్తున్నాయి, అవన్నీ చెప్పుకుందాం. కానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూద్దాం. కేబీఆర్ పార్కు వన్ వే తిప్పలు, గిర్ర గిర్ర తిరిగి షీదరైతున్నారు జనాలు. బురకలేసుకొని వచ్చి బురిడి కొట్టించిర్రు. ముక్కు పుడక కావాలని 10 లక్షల బంగారం దోషిర్రు. చైనాల కలెక్షన్ల సునామీ పుట్టిస్తున్న చెత్త సినిమా. ఈ జమానాల ట్రెండ్ పట్టుడు ఎవ్వరికి అర్థం కాదు మామా. పరిశాను చేసిన 13 ఫీట్ల పాము, ధైర్యం చేసి పట్టినన్నకు సలాము. మీరు హైదరాబాద్ నుండి బరువు తగ్గాలని జిమ్ముకు పోదాం అనుకుంటున్నారా? అయితే జిమ్ముల ఫీజులు కట్టుడు వేస్ట్. మీరు ఒక్కసారి హైదరాబాద్లో కేబీఆర్ పార్కు చుట్టుపెట్టినటువంటి 1 వేల నడువుర్రి. లేదంటే బండ్ల మీద పోయినా కార్లో పోయినా చాలు. మీకే కాదు, మీ బండ్లకు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. మీరు పోవాల్సిన ఆఫీసో షోరూమో దగ్గరే ఉంటుంది. కాకుంటే చుట్టూ తిరిగిపోయేటందుకు తిన్నదరిగే అంత ఓపిక ఉంటేనే ఈ రూట్లో రావాలని నిన్న కేబీఆర్ పార్కు చుట్టూ ప్రదక్షిణలు చేసిన వాళ్ళకు బాగా అర్థమైందట. సేమ్ కింగు సినిమాల శ్రీహరి సారు డోరు లోపల తిరిగి పరిశాన్ అయినట్టే ఇలా సిటీలో కేబీఆర్ పార్క్ చుట్టూ తిరిగిన వాళ్ళు ఇదే తీర్ల ఫీల్ అయిపోయారు పాపం. ఇక కొందరు అయితే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలికే ఊడినట్టు అవుతున్నది కదా అని మండిపడ్డారు. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వేల ప్రదక్షిణలు చేసుకుంటూ తిరిగిన వాళ్ళు. కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాసులు బ్రిడ్జిలు కడుతున్నది కదా మన సర్కారు. ఇక అవి కట్టుడైపోయి 2 ఏళ్ల దాకా ట్రాఫిక్ తిప్పలు లేకుండా చూడాలని పార్క్ చుట్టూ 1 వే రూట్గా మార్చిరు సిటీ పోలీస్ సార్లు. ట్రాఫిక్ డైవర్ట్ చేయాలని పెట్టిన 1 వే సిస్టమ్ తోటి ట్రాఫిక్ తగ్గుడు కాదు కదా. తొలుసూరు దినం మస్తు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జనాలు ఎట్లకెళ్ళి ఎటు తిరిగిపోవాలో అర్థం కాక షీదర్ అయిపోయారు. గూగుల్ మ్యాపులు కూడా కన్ఫ్యూజ్ అయిపోయి నన్ను ఎక్కువ వాడితే కన్ఫ్యూజన్లో ఎక్కువ తిప్పుతాం మిమ్మల్ని అన్నట్టే అవి కూడా తికమక పెట్టినాయి. ఇక 1 వే రూట్లో జనాలు ఎట్లా పోతున్నారు ఏం కథ అని సిటీ పోలీస్ పెద్ద బాసు సజ్జనార్ సార్ కూడా బండెక్కి తిరిగిండు. ఇక అటెంక కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్ళి ట్రాఫిక్ మీద నజరేసిండు. ఇట్లా జనాలు ఎటోలు అటు తిరిగిపోయేటట్టు కేబీఆర్ పార్క్ చుట్టూ పోలీసు వాళ్ళు బోర్డులు పెట్టిరు కానీ చాలా మందికి తెలియలే. రోజు ఈ రూట్లోకి వెళ్ళి ఆఫీస్లో పోయేటోళ్ళు యూటర్న్లు బంద్ అయినాయి చూసి నెత్తి పట్టుకున్నారు. ఇక మాది పక్క పొండే సార్ ఆఫీసు, అదంతా తిరిగి రావాలంటే 4-5 కిలోమీటర్లు అయితే సార్. ఈ ట్రాఫిక్ తిరిగితే ఆఫీస్కు లేట్ అయితే హాఫ్ డే కట్ చేస్తారు సార్ అని పోలీసు వాళ్ళతో కొందరు అయితే బైసే పెట్టుకున్నారు. గవాన్ని నడవయమ్మా, మీ ఆఫీస్ ఏడున్న చుట్టూ తిరిగి పోవాల్సిందే, అట్లకెళ్ళి ఓనియరు రాంగ్ రూట్లో పోతే ఫైన్లు పడతాయి జాగ్రత్త అని పోలీసు వాళ్ళు ఎటోల నటు మలిపిరు బెదరగొట్టి. ఇక మెయిన్ రోడ్లకి వెళ్ళి గల్లీ రోడ్లకు ట్రాఫిక్ మలిపే వరకు చాలా మందికి వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్ జామ్లు అన్నట్టే అయిపోయింది అనుకో రాదు రీ. ఇక రోడ్కు అడిదిక్కున్న షాపులకు పోవాలంటే కూడా ఒకప్పుడు 2 నిమిషాలు పట్టేది. ఇప్పుడు అధికారులు తీసుకొచ్చిన ఈ మాస్టర్ ప్లాన్ పుణ్యమాని బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ పోయి అక్కడ ఒక యూటర్న్ కొట్టి మళ్ళీ అమరావతి దాకా పోయి తిరిగి వచ్చినట్టు ఉన్నదట ఒక్కొక్కరికి. ఇక ఇంటి పక్క పొంటి ఉన్న దుకాణం పోయేందుకు కూడా ఇప్పుడు దుబాయ్ పోయినట్టు అవుతున్నది సార్. పోలీసు వాళ్ళు ఈ పెట్రోల్కు గిరాకీ పెంచుతందుకే ఈ మాస్టర్ ప్లాన్ వేసి రాయి. ఎట్లా తిరిగిన దారినే తిరుగుతుంటే జీవితంలో ముంగడి పోతున్నామా వెనక పోతున్నామా అర్థమైతలేదు సార్ అని ఇక నెటిజన్లు కొంటే కామెంట్లు చేయబట్టిరు. కామెంట్ల సంగతి ఏమో కానీ పార్క్ చుట్టూ గిరగిర తిరుగుతుంటే జనాలకు కూడా బీపీ గిరగిర తిరుగుతున్నదట. అయితే ముచ్చట ఏంటంటే అన్ని టైంలో ఒకటే తీర్లు ఉండదు కదా వల్ల. బ్యాంకుకు పోతాం, పైసలు ఇడిపించుకుంటాం, బ్యాగులనో జేబులనో సంచిలనో పెట్టుకొని బయటికి వస్తుంటాం. నడిమిట్లా చాయ్ తాగుతాం, టిఫిన్ తింటాం, కొందరైతే వైన్స్లోకి పోయి 90లు కూడా వేసొస్తుంటారు. పైసలు సంకల పెట్టుకొని తాతిపరంగా ఊరంతా తిరిగి బాతాకానీలు కొట్టి గప్పుడు పోతుంటారు. ఎప్పుడే దొంగోడొచ్చి పైసలు కొట్టేయలే ఇప్పుడేమవుతుంది అన్న మొండి ధైర్యంతో ఉంటారు కొంతమంది. అగో గా నమ్మకమే
గిట్లా దమ్ము పట్టకుండా ఏడ్చేటట్టు చేస్తుంటుంది అప్పుడప్పుడు. ముందు మురిసిన అమ్మ పండుగ మరిసిందట. ఈ పెద్ద మనిషి కథ గట్లనే అయింది కదా. బ్యాంకులో ఇడిపించిన పైసలు బ్యాగులో గుక్కి దాన్ని బల మీద పెట్టి బ్యాంకులతోటి ముచ్చట పెట్టిండు. ఇంకో దిక్కు దొంగోడు వచ్చి పందికొక కన్నం పెట్టినాడు, బ్యాగును సంకల పెట్టుకుని ఆడికించి పరారైండు. చూడు ఎట్లున్నదో కథ. 2,40,000 రూపాయలున్న బ్యాగును ఎవరైనా సంకల పెట్టుకుంటారు, లేదంటే చేతిలో పట్టుకుంటారు. కానీ ఈ పెద్ద మనిషి నమ్మకానికి అమ్మసంటి బ్యాంకులో ఎవడు కన్నం పెడతాడని అనుకున్నట్టున్నాడు. పైసల బ్యాగు బల మీద పెట్టి మళ్ళీ ఏడాదికి వచ్చిన ఆనే ఉంటాయని ఫీల్ అయినట్టున్నాడు. బల మీద బ్యాగును ఇంట్లో పెట్టినాడు, పెట్టి పారం పట్టుకొని బ్యాంకు సిబ్బందుల దగ్గరికి పోయి ఏదో ముచ్చట పెట్టిండు. ఇక ఈ లోపల దొంగడు దగ్గరకు వచ్చి బల మీద ఉన్న బ్యాగును అటు ఇటు చూసిండు. సంకల పెట్టుకొని ఏం నేరనట్టు ఆడికించి బయటకు వెళ్ళిపోయిండు. బండి వేసుకొని గిల్లైండు. ఇక రాజస్థాన్లో ఉన్న బరాన్ సిటీలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయింది ఈ ముచ్చట. ప్రకాష్ గుప్తా అని ఓ పెద్ద మనిషి ఇడిపించిన పైసలను ఇడిపించినంత సేపట్ల దొంగని పాలైపోయినాయి. తాత్పరంగా ముచ్చట పెట్టి వచ్చి బల మీద చూస్తే బ్యాగ్ కనవల్లే. ఇకేమున్నది బొచ్చగుద్దుకుంటా బోరు అన్నాడు. పోలీసు వాళ్ళు ఫిర్యాదు ఇస్తే వాళ్ళు వచ్చి సీసీ కెమెరా రివర్స్ కొట్టిరు. దొంగని టాలెంట్ను చూసి పెద్ద మనిషి దిక్కు నొసలు కొట్టుకుంటా లుక్ ఇచ్చిరట. ఇక వాడిని దొరకబడతామని కేసు రాసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు చూసిరు కదా, బ్యాంకులోకి పోతే పైసలు పైలంగా దాచుకోవాలి, కానీ బల్లల మీద పెట్టి బండ్లలో పెట్టి బాతకానీలు కొట్టుకుంటా పొద్దుపోయే వరకు ఇంటికి పోతే మీరు ఇంటికి పోతారు, కానీ పైసలు అయితే ఇంటికి రావు. చూసుకోరు మళ్ళా. అవునా, అప్పట్లో మేము ఒకసారి పెద్ద పులిని చూద్దామని అడవిలో పెద్ద పులి సఫారీ అని అటవీ శాఖోళ్ళు టూర్ పెట్టి చూపిస్తారు చూడురి, అగొగ దానికి పోయినాం. ఆ రోజు మా నషీవు మంచిగా లేక పెద్ద పులి కనవల్లే. పులిని చూద్దామని ఇంత దూరం వచ్చింది, దండుగా అయిపోయా అని మస్తు బాధపడ్డాం కూడా. కానీ కొందరికైతే టికెట్ లేకుండా రూపాయి ఖర్చు లేకుండా పెద్ద పులిని చూసే ఛాన్స్ వచ్చిందో అలా ఏడంటారా. అగ చూడురి పెద్ద పులి ఎట్లా రాజసంగా నడి రోడ్డు మీద నడుచుకుంటా కానొస్తున్నదో. నిన్న శ్రావణ మంగళవారం అని నీసు దినాన్ని మొక్కినట్టున్నది, లేదంటే దానికి ఎదురుపడ్డ మనుషులను పీసులుగా చేసుకొని తినేదే. జంగలగానొచ్చే పెద్ద పులి ఇట్లా జాలీగా తిరుక్కుంటా ఎడగానొచ్చిందంటే మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ జిల్లా తడోబా అందారి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న మొహర్లే అనే ఊరి రోడ్డు మీద కనిపించింది. 90 బండ్లు పోతుంటే వాటిని చూసుకుంటా నిమ్మలంగా నడుచుకుంటా పోయిందిగా. పెద్ద పులి కానొచ్చే వరకు కార్లు బండ్లలో ఉన్నోళ్ళు స్టన్ అయిపోయి ఫోన్లలో కెమెరాలు ఓపెన్ చేసి జేమ్స్ కెమెరాలో అయిపోయిరుగా. వీడియోలు పట్ట తీసిరు. మరిగా ఇసొంటి టైంలో పెద్ద పులికి మనం ఎదురు పోయినా పెద్ద పులి మనకెదురు పడ్డ టికెట్ కొనుక్కుంటేనే పైలోకం పార్సిల్ పంపిస్తుందని దగ్గర పోయే సాహసం ఎవ్వరు చేయలేదుగా. అయితే ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఈ రూట్లో పులులు ఎక్కువ తిరుగుతుంటాయి కాబట్టి తొవెంట వచ్చిపోయేటోళ్ళు జాగ్రత్త ఉండాలని ఫారెస్ట్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు జనాలకు. బంగారం ధరలు పెరిగినప్పటి సంది దొంగలు కూడా రేటు పెరిగినట్టే పెరుగుతుర్రు. అందులో మొగ దొంగలదే పై చేయి నడుస్తుంది ఇప్పటిదాకా. బంగారు దొంగతనాలలో కూడా ఆడోళ్ళది పై చేయి ఉండద్దా? మేము లేడీస్ కాదా? మాకు షాపులలో దూరి కొట్టే రాదా అని కొంతమంది బేబక్కలు షర్తు కట్టి దొంగ ప్రొఫెషన్లో కూడా వాళ్ళ పై చేయి సాటుకుందామని డిసైడ్ అయినట్టు ఉన్నారు. వాళ్ళ ప్రతిభా పాఠవాలతోటి మొగ దొంగలకు గట్టి పోటీని కూడా ఇస్తుర్రు. ఆహా, ఏం టాలెంట్ వీళ్ళది. బంగారం షాపులో కస్టమర్ల లెక్కనే బుర్కాలు వేసుకొని పోయి దుకాణం సేటమ్మను బురిడి కొట్టించి బుర్రు అని వెళ్ళిపోయి దొంగ దీదీలు. ఇగో ఇది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఉన్న జై భవానీ బంగారం దుకాణం. సేటమ్మ, మాకి మంచి బంగారు ముక్కు పుడకలు కావాలి హే, మీది చూయిస్తే మాది కొంటాయని మాటలా పెట్టినాయి. మొత్తం దుకాణలకు 4 లేడీస్ ఒక మగ పురుషు వచ్చినాయి. 4 ముక్కు పుడకలు కొంటాయి మీది దుకాణం మే మంచి మంచి డిజైన్లు చూయించినాయితో మాది మంచిగా కొంటాయని చెప్తే సేటమ్మ అబ్బా గట్టి బేరమే వచ్చింది అనుకొని ఆమె తానున్న డిజైన్ లైన్ చూయిస్తా అని ముంగడ పెడతామని చూసింది. ఆమె మీది సెల్పులున్న డబ్బాని తీద్దామని స్టూల్ వేసుకొని వెనకకు తిరిగింది. అంతే ఇక ఇదే అచ్చా మొక్క ఉన్నది అని అద్దాల కౌంటరు లోపట చెయ్యి పెట్టి టక్కిన ఒక పెట్టె తీసినాయి, లోపట చెక్కినాయి. ఇది డిజైన్ మాకు నచ్చ నహీ హే, మాది మళ్ళా వస్తుంది అని జల్దీ బయటకు వచ్చి చెప్పులు వేసుకొని ఆడికెంచి జారుకున్నాయి. ఇక వాళ్ళు పోయినాక సేటమ్మ కౌంటర్ చూసినాయి, డబ్బా లేపేసిరని తెలుసుకున్నాయి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాయి. సీసీ వీడియోలతోటి వాళ్ళకి దొరకబట్టి లోపటేస్తాయని పోలీసులు చెప్పినాయి. మొత్తం 10 లక్షల మాలు ఉన్నాయి పోయింది. చూసినాయి కదా బంగారు షాపు ఓనర్లు, దుకాన్లకు వచ్చేది కస్టమర్లే కాదు రాబర్లు బి ఉంటారని మీది చూసుకోవాలి హే.
ఎవరైనా సరే పామును చూస్తేనే పరుగో పరుగని మర్రి చూడకుంటూ ఉరుకుతారు. కొందరైతే పామును చూడంగానే కట్టె జరుసుకపోతారు. కాలు రెక్కలు ఆడనే ఆడవు. ఇక నా సొంటోళ్ళకైతే థర్మామీటర్ పేలిపోయే అంత జ్వరమే వస్తుంది. అంత బుగులైతుంటుంది వల్ల. అసొంటిది గివిలు చూడుర్రి 13 ఫీట్ల పొడుగున్న గిరినాగును ఎట్లా పట్టుకుర్రో. బాప్రే, కొద్ది పొడుగు లేదు కదా పాము, 13 ఫీట్ల పొడుగు ఉన్నదట. దాన్ని చూస్తేనే పెయ్యి అంతా కట్టేదార్చుకపోతున్నది. అసొంటి పామును పట్టాలంటే ఎంత ధైర్యం కావాలి ఏం కథ. గిర్రున తిరిగి సర్వను కాటేసే గిరినాగునగో ఎట్లా పట్టుకుంటున్నాడు చూడు రీ అన్న. ఓ అన్న పైలో మాకు అది ఎట్లనో చూస్తున్నది. మాకీడ వీడియోలో చూస్తేనే గజ్జం అంటున్నది. రెండిండ్ల నడుమ జొరిన ఈ గిరినాగును బయటకు తీసినందుకు బాగానే దానిలాడుతున్నాడు అన్న. ఓ అన్న మెల్లగా, అరే 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 చూసుకో జరా. అగగా చూడు రే, పట్టుకొని చూస్తుంటే సర్రుమని ఎట్లా స్పీడ్గా వెనకకు తిరుగుతున్నదో. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం గరిసింది అనే ఊరిలో వాళ్ళ ఇంట్లో గిరినాగ్గా అని వచ్చిందంట. ఇక దాన్ని చూడంగానే జడుచుకొని ఫారెస్ట్ వాళ్ళకి చెప్పారు. వాళ్ళేమో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్ లైఫ్ సొసైటీ సభ్యులకు చెప్తే ఇక వీళ్ళు వచ్చి రెండిండ్ల సందులో బుసలు కొట్టుకుంటూ చూస్తున్న గిరినాగను గంట సేపు దానిలాడి పట్టుకున్నారు. ఈ పాము కాటేస్తే కథమే. ఇక అంత పవర్ఫుల్ విషం ఉంటుంది. మస్తు స్పీడ్గా వెనక తిరిగి కాటేస్తుంటాయి. ఇటువంటి పాములను పట్టాలంటే మస్తు ఇగురం కొద్ది పట్టాలి. ఏం గింత తేడా అయినా ప్రాణాలే పోతాయి. అయినా తెగించి పట్టిరంటే ఈ స్నేక్ క్యాచర్ అన్నల ధైర్యానికైతే యాడ్సాప్ చెప్పవలసిందే పో. చదువుకునే ప్రతి ఒక్కరు గురువును దేవుని లెక్కనే గౌరవిస్తారు. జీవితంలో ఎవ్వరికి అని విలువ వాళ్ళకిస్తారు. తన దగ్గర చదువుకున్న పిల్లగాళ్ళను మంచి తొవ్వల పెట్టి వాళ్ళను పేరుకు తెచ్చి ప్రయోజకులుగా చేస్తారని సమాజంలో ఎవ్వరికి లేని మర్యాద గౌరవం గురువులకే ఇస్తారు. అసోంటిది కొంతమంది గుణందకు గురువులు చూడుర్రి ఎట్లా చేస్తుర్రో. చూస్తుంటే ఇక 2-3 ఏళ్ళు అయితే రిటైర్ అవుతాటున్నాడు. ఇదేం రోగం ఈ పాపకారోనికి. ఇంకా 2 తలిగిరి పండ్లు రాలగొట్టురి అని అందామని ఉన్నది కానీ మనం ఎందుకు అనుడు తీరి. వాళ్ళు మంచిగానే అందుకున్నారు. ఈడ ఆడోళ్ళు ఇయరమేర జోపిరు కదా. ఈ సన్నాసోని పేరు భాస్కర్ అట. నల్గొండ జిల్లా దేవరకొండ గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో తెలుగు లెక్చరర్ కొలువు ఎలగబెడుతున్నాడు. అయితే కాలేజీలో చదువుకుంటున్న పిల్లగాళ్ళతోటి ఎకిల్ చేష్టలు చేసుకుంటూ షిడాయించుడు పెట్టిండట. పిల్లగాళ్ళు ఓపిక వట్టి ఇక పోయి అమ్మనాయనలకు చెప్పిరు. ఇక వాళ్ళు కట్టాలు తెంచుకున్న కోపంతో వచ్చి గురువు పేరుతోటి కాలేజీలో డ్యూటీ చేస్తున్న గూట్లే అనుకుంటా తిట్టి గదవకోయలు ఇరగదట్టు పనులు రాలగొట్టిరు. ఈపు చింతపండు చేసిరు అనుకోరాదురి. పవిత్రమైన పంతులు పని చేసుకుంటా ఈ ఫాల్తు పని ఏంద్రా బటేవాస్. నువ్వెట్లా పంతులు అయినావు? అక్కచెల్లెలు లేరా నీకు? ఈ వయసులో నీకు ఇదేం పాడుబుద్ధిరా పాపిష్టోడా అని ఇరుగా తిట్టుకుంటా పనురాల కొట్టి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇచ్చిరుగా. ఇటువంటి తాసిడిగాలు చేయబట్టుకునే గురువులకున్న ఇలువంత గంగల కలుస్తున్నదని తిట్టుకుంటా పోయిరిగా పిల్లగాల అమ్మనాయనలు. ఇసొంటోని కొలువులకెళ్ళి తీసిపడేసి లోపటేయాలని డిమాండ్ చేస్తురు. ఇక ఈ ముచ్చటెరికైన చుట్టుముట్టు జనాలు. ఇవి ఆటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.